యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఎందుకంటారేంటండి? రోజుకి ఒక్క పూట తినడం వల్లే కదా కళ్ళు తిరిగి పడిపోయారు. ఆ రెండో పూట ఈ పళ్ళు తినండి, అప్పుడు కళ్ళు తిరగకుండా ఉంటాయి. మరి మీకు? పర్వాలేదు, నాకు ఒక్క పూట తినడం అలవాటే. మీకు అలవాటు లేనట్టుంది, తీసుకోండి. వద్దండి. మీరు తీసుకోకపోతే నేను ఫీల్ అవుతాను. తీసుకోండి. అయ్యో, కింద పడిపోయిందే. పళ్ళు కింద పడితేను తీసిస్తున్నానక్క. ఓహో, అదే అదే, నేను మీ బావ చూస్తూనే ఉన్నా. ఏం చూస్తున్నారు? అదే పండు పడిపోవటం, మీరిద్దరూ ఒకరినొకరు చూసుకోవటం. అవునత, ఇలా తళ్ళు తళ్ళు కొట్టుకుంటే కొమ్ములుతాయంట కదా బావా? అవును చిట్టి, ఒకరినొకరు మళ్ళీ కొట్టుకోవాలంట. ఇప్పుడు మళ్ళీ కొట్టుకోవాలక్క? తప్పు చెల్లి, ఎన్నిసార్లు తెలదగిలినా రెండోసారి కొట్టుకోవాల్సిందే. ఏం బావా? అవునవును, కొట్టుకోండి కొట్టుకోండి. నేను వస్తానండి. ఒక్క నిమిషం అక్క, పాపం ఈయనకేమన్నా పని చూడొచ్చు కదక్క. ఇలా ఎన్నాళ్ళని వీధుల వెంట తిరుగుతాడు. ఏ అతని ఈదులెంట తిరుగుతూ ఉంటే నీకేటంట బాధ? నాకేం బాధ, కాకపోతే కళ్ళు తిరిగి పడిపోతున్నాడు కదా. ఏదన్నా ఉద్యోగం చూస్తే చక్కగా సంపాదించుకుంటాడు. ఇలా వీధుల వెంట తిరిగి కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం ఉండదు అని. ఏడిప్పుడు ఇతనికి మేము ఉద్యోగం చూడాలి. అవునక్క. పాపం, ఇతనికి ఇల్లు లేదు, ఆకిలి లేదు, డబ్బు లేదు, ఏమీ లేవు. అవునక్క. నిరుపేద. అవునక్క. బావా, ఎన్నావా? మన వర్మంట నిరుపేదంట. అవును చిట్టమ్మా, కనీసం 25 కోట్లు కూడా లేని నిరుపేద. తిరగడానికి కార్లు కూడా లేని పేదవాడు. పట్టుమని వాళ్ళింట్లో ఒక్క ఏసీ కూడా లేదనుకో, మరీ అంత పేదవాడు కదా. అవునవును. చిట్టమ్మ గారు, నేను వస్తానండి. ఆగండి, మా చెల్లి మీకేదో ఉద్యోగం చూడమంటోంది. చూడమంటారా? మీ ఇష్టం అండి. ఏంటక్క, మిమ్మల్ని ఉద్యోగం చూడమన్నానని ఎగతాళి చేస్తున్నారా? మీరేం చూడక్కర్లేదు. కోకిలమ్మ పెద్దమ్మని అడిగి ఎక్కడో ఒక చోట నేనే ఈయనకి ఉద్యోగం ఇప్పిస్తాను. నీ స్పీడ్ చూస్తుంటే ఖచ్చితంగా అతనికి ఉద్యోగం ఇప్పించేలానే ఉందో. ఎవరమ్మా తను? నీకు ఉద్యోగం ఇప్పిస్తుందంట, చేస్తావా?
అభిమానంతో ఇప్పిస్తే ఏ పనైనా చేస్తాను సార్. సెల్లి ఆల్రెడీ అతనికి ఉద్యోగం వచ్చేసిందిలే. ఎక్కడక్కా? మనసులో. ఎవరి మనసులో? అదే ఆ దేవుడు మనసులో అంటున్నా. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదక్కా. అరే బావా, నాకేదో తేడా కొడుతుంది. అవును చిట్టి, అప్పట్లో నువ్వు నాకు తగిలేవు చూడు, ఫస్ట్ టైం. ఆ తేడానే ఇప్పుడు కూడా కొడుతుంది. చాలే. బాబా, ఓ పని మా సెల్లిని ఆటపెడతావా? ఓకే చిట్టమ్మ, వాళ్ళ మనసులో ఏముందో కనిపెడదాం, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో రాబడదాం. పద. సెల్లి, ఏంటక్కా? రేపటి నుంచి ఆ వర్మ గనక మన ఈదులోకి వస్తే నువ్వు మాత్రం అతనికి ఏమీ ఎట్టదు. ఏ ఎందుకు పెట్టకూడదక్కా? నాకెందుకో ఆ అబ్బాయి కరెక్ట్ కాదు అనిపిస్తోంది. ఏమంటావు బావా? అవును చిట్టమ్మ, నాకు కూడా ఆ వరం ఎందుకో నచ్చట్లేదు. ఏదో తేడా కొడుతుంది. ఏం మాట్లాడుతున్నారక్కా? పాపం, అతని పాటికి అతను అడుక్కొని వెళ్తున్నాడు కదా, ఎవరిని ఇబ్బంది పెట్టలేదే, ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదే. అలాంటప్పుడు మీకు మాత్రం అతను తప్పుగా ఎలా కనపడుతున్నాడు? ఎందుకంటే ఏం చెప్తాం సలే, కళ్ళు తిరిగి పడిపోయాడులే, పోనీలే కదా అని ఇంట్లోకి తీసుకొస్తే తిన్నగా ఉన్నాడేటే. ఎర్రగా బుర్రగా అందంగా ఉన్నావని నీ మీద కన్నేలేదో. ఏం మాట్లాడుతున్నావక్కా? నా మీద కన్నడం ఏంటి? అవును సల్లి, ఆ అబ్బాయి ప్రవర్తన ఏమీ బాగోలేదు. అందుకే కావాలని నీ తలకి ఆ అబ్బాయి తలతో టీ కొట్టాడు. కొమ్ములొత్తాయన్న వంకతో ఇంకో పాలి ఆ అబ్బాయి తలతో నీ తలకి టీ కొట్టాడు. దీనంతటికీ అతని వంకర బుద్ధే కదా కారణం. అక్కా, ఆయన గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావక్కా? నిజానికి ఆయన కొట్టలేదు. అనుకోకుండా నేనే ఆయన తలకి తగిలి కొట్టాను. అప్పుడు కూడా ఆయన ఎంతో గౌరవంగా నాకు సారీ చెప్పాడు తెలుసా? అలాంటి మంచి మనిషి గురించి చెడుగా ఎలా మాట్లాడుతున్నారక్కా? నాకు అసలు అర్థం కావడం లేదక్కా. చిట్టమ్మా, మన లత పూర్తిగా మారిపోయింది. ఆ వర్మ మార్చేశాడు. అవును బావా, చూడబోతే నా సల్లిని నాకు దూరం చేసేటట్టున్నాడు. అక్కా, ఆయన నన్ను మీకు దూరం చేయడం ఏంటక్కా? అవును సల్లి, పరిచయం అయ్యి 2 రోజులు కూడా కాలేదు, నువ్వు అతనికే సపోర్టింగ్ చేస్తున్నావు. ఏ అక్కనే తప్పు పడుతున్నావు. లేదక్కా, అతను మంచివాడని అలా అంటున్నాను. అవును లత, అలాంటి వాళ్ళని నమ్మకూడదమ్మా. ముష్టెత్తుకునే వంకతో వస్తారు, దొరికిందల్లా దోచుకుని వెళ్ళిపోతారు. అది డబ్బైనా ఇంకేదైనా. బావా, మనుషులందరూ ఒకేలా ఉండరు బావా. అతను చాలా మంచోడు బావా. ఏదో గత్యంతరం లేక అలా అడుక్కుంటున్నాడు కానీ, లేదంటే ఎక్కడో మంచి ఉద్యోగం చేసుకుంటూ గౌరవంగా దర్జాగా బతికేవాడు. నిజమా? అవునక్కా, అతను చూస్తుంటే అర్థం కావడం లేదా? నాకేమీ అర్థం కావట్లేదు. అసలు నీకేం అర్థమైందో ముందే అది అర్థం కావట్లేదు. మీరేదన్నా అనండక్కా, అతను మాత్రం చాలా మంచివాడు.
మంచోడే. రోజు అతను వీధిలోకి వస్తే నువ్వు తినే అన్నం తీసుకెళ్ళి అతనికి పెడతావా? పెడతాను. అతను తనకి సహాయం చేయమంటాడు, చేస్తావా? చేస్తాను. ఎల్లుండి ప్రేమించుకుందాం అంటాడు, ప్రేమిస్తావా? ప్రేమిస్తాను. ఆ తర్వాత పెళ్లి చేసుకోమంటాడు, నువ్వు చేసుకుంటావా? చేసుకుంటాను, తప్పకుండా చేసుకుంటాను. చిట్టి, చూసావా ఏమందో? చూసాను బావా. చూసావా లత ఎంత దూరం వెళ్ళిపోయిందో చూసావా? అవును బావా, ప్రేమించమంటే ప్రేమిస్తుందంట, పెళ్లి చేసుకోమంటే పెళ్లి కూడా చేసుకుంటుందంట. అక్క, నన్ను అలాంటి మాటలు ఏమనలేదక్క. మీరే నాతో అలా అనిపించారు. మేమేం అనిపించలేదు సల్లి, నీ మనసులో అనిపించింది చెప్పావు. చిచి, నాకు అలాంటి ఉద్దేశం లేదక్క. మీరిద్దరూ కలిసి నన్ను ఆట పట్టిస్తున్నారు, నాకు అర్థమైంది. లత లత బావా, మన అనుమానం నిజమే. అవును చిట్టమ్మా, ఏదేమైనా మీ చెల్లి చాలా గ్రేట్. దేనికి బావా? అతనికి ఉద్యోగం లేదని తెలుసు, పైగా వీధి వీధి తిరిగి అడుక్కుంటాడని తెలుసు. అయినా సరే అతన్ని ఎలాంటి స్వార్థం లేకుండా ప్రేమించిందంటే మీ చెల్లెలది నిష్కలమైన ప్రేమే కదా చిట్టి. అవును బావా, నీ ప్రేమలాగే చాలా స్వచ్ఛమైన ప్రేమ. ఆ రోజు నువ్వు కూడా అంతే కదా. నాకు డబ్బుందా, ఆస్తుందా, అంతస్తుందా ఏమీ తెలుసుకోకుండానే నన్ను ప్రేమించావు. నువ్వు మాత్రం తక్కువ, నన్ను కార్ డ్రైవర్ అనుకుని ప్రేమించలా? ఇప్పుడు మీ చెల్లి వర్మకి ఉద్యోగం ఇప్పించమని మాత్రమే అడిగింది, తమరు మాత్రం తమరింట్లో పని కూడా ఇప్పించారు కదా నాకు, అదే వంట పని. చాలే బావా, నాకు తెలుసా ఏటి నువ్వు డ్రైవర్ అని, అందుకే వంట పని చేయించాను. తెలిస్తే మరి ఏ పని చేయించేదానివి? మొగుడి పోస్ట్ ఇచ్చిండదాన్ని. ఆల్రెడీ ఇచ్చావు కదా, ఇంకా తండ్రి పోస్టే ఇవ్వలా? చాలే బావా, నేనేమైనా కాదన్నానేటి? చిటి చిటి చిటి. ఒరే అవతారం, మనం ఎంతో కష్టపడి ఖర్చు పెట్టి మరి స్వామీజీ గారిని పిలిపించి ఆ లతకి వెంటనే పెళ్లి జరిపించాలని, లేదంటే లత బంధువుల్లో ఎవరో ఒకరికి ప్రాణభయం అని చెప్పించావా? అవునక్క. కాని ఎవరు దాని గురించి ఆలోచించట్లేదేంట్రా? నిజమే అక్క, మనమే ఎవరో ఒక తాడు బంగారం లేనోని తీసుకొచ్చి లతకి మూడు ముళ్ళు ఏం చేద్దామక్క? ఇప్పటికిప్పుడు తాడు బొంగరం లేని ఎదవ ఎక్కడ దొరుకుతాడ్రా? దొరకడం ఏంటి మేడం, ఆల్రెడీ దొరికేశాడు కదా. దొరికేశాడా? ఎవరు? ఇంకెవరు, ఆ ముష్టివర్మ. ముష్టి వర్మనా? ఏవే, మీకు కాని పిచ్చి పట్టిందా? పోయి పోయి ముష్టోణ్ణి తెచ్చి దానికి పెళ్లి చేస్తే తర్వాత ఆస్తులు తీసుకుని వాడు పారిపోతే జీవితకాలం వాణ్ణి వెతుక్కుంటూ కూర్చోవాలి. అయ్యో, మీరు మా ప్లాన్ ని చాలా తక్కువ అంచనా వేశారు. మీ ప్లాను మీ మొహంలా తగలబడింది. అదో ప్లాను మేం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినడం ఒకటిను. మీ దిక్కుమాలిన ప్లాన్లు మడిచి మీ జేబులో పెట్టుకోండి. అమ్మమ్మమ్మ, ఒక్క అవకాశం ఉండమ్మా, మా ప్లాన్ పూర్తిగా వినండమ్మా. సరే, చెప్పి తగలడు. ఏమి లేదమ్మా, ఆ ముష్టివర్మగాడు ఎవరో తెలియదు గాని మీ ఇంట్లో వాళ్ళు వాడి మీద తెగ అభిమానం చూపిస్తున్నారు, అవునా కదా? అవును, ఇందాక వాడు కళ్ళు తిరిగి పడిపోతే మా ఇంట్లో వాళ్ళందరూ తీసుకొచ్చి వాడి మీద వల్లమాలిన అభిమానం చూపించారుగా. అవునమ్మా, విషయమేంటో తెలియదు కాని ఆ లత కూడా వాడి మీద తెగ అభిమానం చూపిస్తుంది. ఎంత దూరం వెళ్ళిపోయారంటే వాడికి ఉద్యోగం ఇప్పిస్తామనేంత దూరం వెళ్ళిపోయారు. ఓహో, ఆ ముష్టివాడికి ఉద్యోగం ఇప్పించేంత వరకు వెళ్లారన్నమాట. అవునమ్మా, మనం ఏదో ఒకటి చేసి ఆ ముష్టివాడిని ఇంట్లో ఉంచగలిగితే ఆ లత ఆటోమేటిక్గా వాడి ప్రేమలో పడిపోతుందమ్మా. ఆ తర్వాత ఇద్దరికి పెళ్లి జరిపించేసి ఆ ముష్టోడితో మీరు సంతకం పెట్టించేసుకుని ఎంచక్క కోట్ల రూపాయలు నొక్కేవచ్చమ్మా. వాటిల్లోంచి మేం కూడా ఎంతో కొంత నొక్కేయచ్చు. ఏంట్రా, నొక్కేస్తారా? అంటే నొక్కేస్తాం అంటే మా ఉద్దేశం మా మీద జాలితో మీరే ఎంతో కొంత ఇస్తారని.
మీ ఐడియా బాగానే ఉందనిపిస్తుంది. అవునక్క, ఆ ముష్టోడి మీద మన ఇంట్లో అందరూ ఓ ప్రత్యేకమైన అభిమానం చూపిస్తున్నారు. దాని గనక మనం అడ్డెట్టుకుని లతకి ఆడికి పెళ్లి జరిపించేస్తే ఈ లత ఆ ముష్టోడి పెళ్ళం అయిపోద్ది. తర్వాత దాని ఆస్తి మొత్తం మన సొంతం అయిపోద్ది. ఎలా ఉందక్క ఐడియా? సూపర్ రా తమ్ముడు. రేయ్, మా తమ్ముడు తెలివితేటలు చూసి నేర్చుకోండి. మీ తమ్ముడు తెలివితేటలా? అవును, మీరు జస్ట్ వాడికిచ్చి పెళ్లి చేయమన్నారు. కాని నా తమ్ముడు పెళ్లి చేశాక లత ఆస్తి ఎలా కొట్టేయాలో కూడా చెప్పాడు. అవి తెలివితేటలంటే. నిజమేనమ్మా, తమరు తమ్ముడు గారు ఆ అద్భుతమైన ఐడియా చెప్పారు. కానీ ఆ ముష్టివాడితో పెళ్లి చేయడానికి చిట్టమ్మ రవిచంద్ర ఒప్పుకుంటారంటారా? ఒప్పుకోకపోతే మనం ఒప్పిద్దామమ్మా. ఎలా ఒప్పిస్తారా? ఎవరైనా కోరి కోరి ముష్టివాణ్ణి పెళ్లి చేసుకుంటారా? ఆ చిట్టమ్మ ఒప్పుకున్నా లత ఒప్పుకుంటుందని గ్యారంటీ ఏంటి? అమ్మా, మీకు ముందే చెప్పాం, ఆ లతకు కూడా ఆ ముష్టివాడి మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది. మనం గనక దాన్నడ్డు పెట్టుకొని నాటకం ఆడగలిగితే లత ఎందుకు ఒప్పుకోదమ్మా? ఓకే, లతనొప్పిస్తాం. చిట్టమ్మ ఒప్పుకోవాలిగా. లత ఇష్టపడ్డాక చిట్టెమ్మేమంటుందమ్మా? చెల్లి చెల్లి, నువ్వాణ్ణి ప్రేమించావు కాబట్టి, అతను నిన్ను ప్రేమించాడు కాబట్టి మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తానమ్మా అంటుంది తప్ప ఇంకేం చేస్తుందమ్మా? సెంటిమెంట్తో కొడదామంటారు. అవునమ్మా, మన లతకి ఆ ముష్టోడే అన్ని విధాలా కరెక్ట్. ఓకే, ఇప్పటికిప్పుడు మనకా ముష్టోడు కన్నా గొప్పవాడు ఇంకొకడు దొరకడు కాబట్టి వాణ్ణే లైన్లో పెడదాం. అక్క, కానీ ఆడు మన ఇంట్లో ఉండాలంటే ఒప్పుకుంటాడంటావా? ఒప్పిద్దాంరా. వాడికి తింటానికే తిండి లేదు. 4 డబ్బు కట్టలు వాడి మొహాన్న కొడితే మనం చెప్పినట్టు తోకూపడంటావా? ఏమోనక్క, ఆడు మనం చెప్పిన దానికి ఒప్పుకోకపోగా మనం చెప్పిన విషయాలన్నీ తీసుకెళ్లి ఆ సిట్టముకి చెప్పేస్తే? నువ్వు చెప్పింది కరెక్టేరా తమ్ముడు. సో ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చెప్పి ఆ ముష్టివాణ్ణి మనింట్లో పని కొప్పిద్దాం. వాడు గనక మనింట్లో ఉండడానికి పని చేయడానికి ఒప్పుకుంటే ఆ తర్వాత కథ నడిపిద్దాం. సూపర్ అమ్మా, ఇంకెందుకు ఆలస్యం? ఆడి ఇంట్లో ఉండేలాగా మీరు ప్లాన్ చేయండి. మిగతా విషయాలు మేం చూసుకుంటాం. ఓకే. ఒసే లత, నీ మొగుడిగా ఎవడొస్తాడో అనుకున్నా. చివరగా ఓ ముష్టోడు నీ మొగుడిగా రాబోతున్నాడన్నమాట. ఏం చేస్తాం? దేవుడు నీ తలరాత అలా రాశాడు. అనుభవించు. అమ్మా, మన లతకి పెళ్లి గడియలు దగ్గర పడ్డాయా? మా నాన్నమ్మ తిరిగి మామూలు మనిషి అయ్యేంత వరకు పెళ్లి ఊస ఎత్తొద్దన్న మన లత ఆ వర్మని చూడగానే మనసు పారేసుకుందేమో అనుకుంటున్నాను. వాళ్ళిద్దరి ఏడు జడు కూడా బాగుంటుంది కదమ్మా. చూడండి ఏటి ఇలా ఏటి బాబాయ్ ఏదో డల్గా ఆలోచిస్తున్నారేటి? అది నీకు అప్పచెప్పిన పని ఏమైందమ్మా? కాంతమ్మతో సంతకం పెట్టించావా? లేదు బాబాయ్, ఆ ప్రయత్నంలోనే ఉన్నాను బాబాయ్. ఇంకా ఎన్నాళ్ళని ప్రయత్నంలో ఉంటావమ్మా? ఆ ట్రస్ట్ వాళ్ళు నాకు సరిగ్గా 3 రోజులు టైం ఇచ్చారమ్మా. ఈ 3 రోజుల్లో గనక వాళ్ళ ఆస్తి వాళ్ళకి అప్పగించకపోతే
నా పేరు మీద ఉన్న యావదాస్తిని లాక్కుంటామని చివరిసారిగా హెచ్చరించారు. ఒకసారి నీతో మాట్లాడదామని వచ్చాను. ప్లీజ్ చిట్టమ్మా, నేను నీకు సొంత బాబాయ్ననుకుని నాకు ఈ సాయం చేయమ్మా. అచ్చో, అట అనుకోవడం ఏంటి బాబాయ్? నువ్వెప్పటికీ నా సొంత బాబాయ్వే. మరి నీ సొంత బాబాయ్ ఆస్తులన్నీ పోగొట్టుకుని నడి వీధిలో బిచ్చగాడిగా నిలబడితే నువ్వు చూడగలవా అమ్మా? బాబాయ్, ఈ చిట్టమ్మ ప్రాణాలతో ఉండగా నీకట్లాంటి పరిస్థితి రానివను బాబాయ్, నాది హామీ. అలా అని నమ్మే ఇంతకాలం ఎదురు చూశానమ్మా. నువ్వు నన్ను సొంత బాబాయ్ అనుకున్నావో లేదో గాని నేను నిన్నెప్పుడు నా సొంత కూతురనే అనుకున్నానమ్మా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ రోజు నా ఆస్తి మొత్తం నా పేరు మీదకి రావాలి. అది నువ్వే చేయగలవు, చెయ్యాలి కూడా. అలాగే బాబాయ్, ఇప్పుడే ప్రయత్నిస్తాను. ఏదోటి మాయ చేసైనా నీ ఆస్తి నీ పేరు మీదకి మార్పిచ్చేస్తాను బాబాయ్. నన్ను నమ్ము బాబాయ్. చాలా సంతోషం అమ్మా. నువ్వు చెప్పే శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను.